దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుని గణపతిద్దాం. హల్లెలూయా. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏ తెంచి నాపై పడి ఏడ్చెను, నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను, నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏ తెంచి నాపై పడి ఏడ్చెను, నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండును, నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండును, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనము విందామండి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. మరి ఈ ఉదయకాలము ఈ విధంగా దేవుని వాక్యమును బోధించడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి మొదటిగా ఆయనకు మహిమ కలుగును గాక. మరి ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క సహోదరుడికి ప్రత్యేక వందనాలు. అలాగనే మరి మా అవుట్ రీచ్ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి మీకు ప్రత్యేక వందనాలు. మా ప్రయాణం అంతటిలోనూ పరిచర్య అంతటిలోనూ దేవుడు ఎంతగానో మాకు సహాయం చేశాడు. మేము వెళ్ళి వచ్చేంతసేపు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా దేవుడు మమ్మల్ని కాపాడి భద్రపరిచి బలమైన సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి దేవుడు వాడుకున్న విధానం బట్టి ప్రభువు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు చేస్తున్న సహకారం బట్టి, చూపిస్తున్న ప్రేమను బట్టి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. మరి హెవెన్ లైట్ మినిస్ట్రీస్ ఉదయకాలం మీ అందరికీ శుభములు, శుభోదయం తెలియజేస్తుంది. మరి ఏర్పాటు చేయబడిన వాక్యము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనము. ఆమేన్. చూడండి ఎంత అద్భుతమైన మాటను మాట్లాడుతున్నాడు మరి సొలొమోను మహారాజు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయును. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు మనం ఎప్పుడు మన జీవితాల్లో నెరవేర్చబడతాయి, ఎప్పుడు మన జీవితాలు ఇది సంపూర్తి చేయబడతాయి అని దాని ముందు వచనం చదివితే అటు తర్వాత ఈ వచనము సంపూర్తి చేయబడుతుంది. ముందు వచనం కూడా చదవాలి, ఎందుకంటే ఈ 6వ వచనానికి ఆధారం అంటే బేస్. చెప్పండి, ఈ 6th వర్స్కి బేస్ వర్స్ ఏంటంటే 5th వర్స్. ముందు ఆ వచనం చదువుకొని ధ్యానించుకుందాం. ఏమని అంటున్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకు ఒప్పుకొనుము. ఆమేన్. ఇది చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్ అండి, ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ
ఈ వర్డ్ యూత్కి యంగ్ పీపుల్కి చాలా అవసరం. ఎందుకంటే వారు ఈ కాలంలో ఉన్న యవనస్తులు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, లేకపోతే కొత్తగా వివాహం చేసుకున్న వారు, నూతనమైన వివాహం జరిగించుకున్న వారు కావచ్చు, లేకపోతే నూతనంగా ఉద్యోగం చేస్తున్న వారు, వ్యాపారం చేస్తున్న వారు కావచ్చు, వారికి ఈ వాక్యము చాలా అడాప్ట్గా అంటే కరెక్ట్గా ఎక్యురేట్గా సూట్ అవుతుంది. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడంటే సొలొమోను భక్తుడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. డోంట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడకు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చాలాసార్లు మన ఓన్ ఐడియాలజీ మీద, ఓన్ థింకింగ్ మీద, ఓన్ థాట్స్ మీద మనకు చాలా నమ్మకం ఉంటుంది, చాలా విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే అరే నా ఐడియా చాలా గొప్పది, నాకు వచ్చిన ఆలోచన చాలా గొప్పది, నాకు వచ్చిన తలంపు చాలా గొప్పది అని చాలాసార్లు మనకు వచ్చిన తలంపును బట్టి మనం చాలా గొప్పగా, చాలా గర్వంగా ఫీల్ అవుతాం. కానీ భక్తుడు ఏమంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. డు నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. ట్రస్ట్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. దేవుణ్ణి అంట నీ పూర్ణ హృదయముతో నమ్ము, హృదయపూర్వకంగా నమ్ము అంటున్నాడు. ఆమేన్. చూడండి, నీ బుద్ధి అనేది ఎలాంటిదంటే నిమిషానికి ఎన్ని సెకండ్లు ఉంటాయి? 60 సెకండ్లు ఉంటాయి. 60 సెకండ్లో 60 రకాల ఆలోచనలు కలుగుతుంది మానవునికి. హల్లెలూయా. ఈ మానవుడు ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే ఎప్పుడు స్థిరత్వం లేకుండా ఎప్పుడు చంచలత్వంతో ఉంటాయి. హల్లెలూయా. మానవుల ఆలోచనకి సరి అయిన మార్గం ఉండదు, సరి అయిన త్రోవ ఉండదు, అది సరళంగా వెళ్ళదు. మానవుని ఆలోచన వంకర తింకర ఆలోచన కలిగి ఉంటుంది మానవుని ఆలోచన. అందుకనే ఇక్కడ వాక్యం ఏమంటున్నాయంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకు, నీ దేవునిని పూర్ణ హృదయముతో నమ్ముకో. ట్రస్ట్ యువర్ లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అన్నాడు. విత్ ఆల్ యువర్ హార్ట్, నీ హృదయం అంతటితో ఆయన యందు నమ్మికించు, నీ ప్రవర్తన అంతటి ఆయనకు అనుగుణంగా మొక్కుకో. చూడండి, ఇన్ ఆల్ యువర్ వేస్ ఎక్నాలెడ్జ్ హిమ్ అంటే ఆయన ఏం చేయి, అధికారం ఆయనకు అప్పగించు. నీవు నీ సొంత నిర్ణయం తీసుకోకు, సొంత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయకు. నీకు తోచినది, నీకు నచ్చినది, నీకు ఇష్టమైనది నువ్వు జరిగించకు అని సొలొమోను భక్తుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది ఈ కాలంలో వారి సొంత ఆలోచనను నెరవేర్చడానికి ప్రయాసపడుతున్నారంటే, వారి సొంత ఇష్టాన్ని, సొంత చిత్తాన్ని, సొంత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఎంతగా ప్రయాసపడుతున్నారంటే అంతగా ప్రయాసపడుతున్నారు, చెప్పలేనంతగా ప్రయాసపడుతున్నారు. లోకమంతా నేను చెప్పిందే కరెక్ట్ అంటది. లోకంలో ప్రతి వ్యక్తి ఏమంటాడు, నా ఆలోచనే కరెక్ట్ అంటది. ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే నేను చెప్పేదే చాలా ఎక్యురేట్గా ఉందంటారు. కానీ మానవుని ఆలోచన ఎలాంటిదంటే చంచలమైన, ఎప్పుడు ఒకేలాగా ఉండదు. హల్లెలూయా. ఆ చంచలమైన ఆలోచన నుంచి విడిపించబడి మనము దేవుని ఆలోచనను, దేవుని తలంపును, దేవుని ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చే వారిగా ఉండాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నువ్వు అనుకుంటున్నావు నేను వెళ్తున్న మార్గము సరి అయినదే, కానీ తుదకు అది మరణము నడిపించును అంటాడు ఇంకో వాక్యంలో, సామెతల్లో. చూడండి, నేను వెళ్తున్న మార్గము సరైనది నువ్వు అనుకుంటున్నావు, కానీ తుదకు అదేమవుతుంది, మరణానికే నడిపిస్తుంది అని అంటున్నాడు భక్తుడైన సొలొమోను. ఇదే కాలము నువ్వు వెళ్తున్న త్రోవ, నువ్వు వెళ్తున్న మార్గము, నువ్వు ప్రయాణం చేస్తున్న ఆ ప్రయాణము సరైనదిగా నీకు కనపడుతుందేమో, సరైనదిగా నీకు తోచుతుందేమో, సరైనదిగా నీకు కనిపిస్తుందేమో. అది సరైనది కాదు, అది సరైన త్రోవ కాదు, సరైన మార్గము కాదు. ఎందుకంటే ఆ మార్గము నిన్ను తిరిగి చివరిగా నిన్ను మరణానికి తీసుకువెళ్తుంది. అందుకనే భక్తుడు అంటున్నాడు, డోంట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, ట్రస్ట్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అని మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన మాటనో. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని కానీ పూర్ణ హృదయముతో, ఎట్లంట, పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచుము.
ఇది సాధ్యపరచబడుతుందండి. మనం ప్రయత్నం చేస్తే డే బై డే క్రిస్టియన్ లైఫ్లో ఒక ఎక్సర్సైజ్గా, ఒక ఏమంటారు, ప్రతిరోజు మనం ఒక వ్యాయామం లాగా, ప్రతిరోజు ఒక అలవాటు లాగా, హ్యాబిట్ లాగా మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్ప అద్భుతాలు చేస్తాడు, గొప్ప ద్వారాలు తెరుస్తాడు, గొప్ప మార్గాలు తెరుస్తాడు. మన త్రోవలన్నీ సరళము చేయబడతాయి. ఆటంకాలు ఉండవు, అడ్డంకులు ఉండవు, ఎటువంటి ఏమంటారు మన జీవితాల్లో ఓటమి ఉండదు, ఎటువంటి మన జీవితాల్లో నష్టం ఉండదు, ఎటువంటి కీడు కనపడదు. దేవుడు ఆ విధంగా మన త్రోవలు సరళం చేస్తాడు. నీ త్రోవలు సరళంగా నువ్వు అనుకుంటున్నావు, అది నీ మూఢత్వము. హల్లెలూయా. కానీ దేవుడు అన్నాడు, నన్ను నమ్ముకో, నా మీద ఆధారపడు, నీ ప్రవర్తన అంతటి నాకు అధికారం అప్పగించు. 3 మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. మొదటి మాట ఏమన్నాడు? నన్ను నీ పూర్ణ హృదయంతో నన్నేం చేయి, నమ్ముకో అన్నాడు. రెండోది, నీ ప్రవర్తన అంతటికి నా అధికారం ఒప్పుకో. మొదటిది ఏంటి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. అది పక్కకు పెట్టే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని పక్కకు పెట్టేసే. ఆ తర్వాత ఏం చేయాలి చెప్పండి? నీ పూర్ణ హృదయంతో దేవునికి నమ్మకించాలి. అటు తర్వాత నీ ప్రవర్తన అంతటిని, నా నచ్చిన ప్రవర్తన నేను జీవిస్తానండి. చాలామంది యవనస్తులు ఎలా ఉన్నారంటే యాటిట్యూడ్ చూపిస్తుంటారు. చెప్పండి, ఈ కాలంలో యవనస్తులకి పేరెంట్స్ అన్నా ఎల్డర్స్ అన్నా రెస్పెక్ట్ ఉండదు, వారిని హానర్ చేయటం రాదు, వారితో సరిగ్గా ఏమంటారు ఒబీడియన్స్ కలిగి జీవించరు, వారికి ఎటువంటి ఏమంటారు హంబుల్నెస్ ఉండదు. చాలామంది ఉన్నారండి ఈ కాలంలో, చాలామంది ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను ప్రపంచంలో చాలామంది యవనస్తులు, మాకు తెలిసిన వారు చాలామంది డిసొబీడియన్స్గా జీవిస్తూ ఉన్నారు. ఏమాత్రం పెద్దలంటే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, యాటిట్యూడ్తో ఉంటారు. వీళ్ళకెందుకు నేను మాట్లాడాలి, వీళ్ళెందుకు నేను పలకరించాలి, వీళ్ళకెందుకు నేను ప్రైజ్ లాట్ చెప్పాలి, వీళ్ళకెందుకు నేను ఏమంటారు థ్యాంక్స్ చెప్పాలి, వీరికెందుకు నేను విష్ చేయాలి, వీరికెందుకు నేను హెల్ప్ చేయాలి, వీరికెందుకు నేను ఏమంటారు పనిలో ఏమంటారు సహాయం చేయాలి, నేను ఎందుకు వీరికి నేను ఏమంటారు వీరితో కలిసి ఉండాలి. ఇలాంటి మాటలు మాట్లాడే యవనస్తులు చాలామంది ఉన్నారు. మీ పిల్లలు కూడా ఉండొచ్చు, మీ కుటుంబంలో ఏమంటారు మీ రక్త సంబంధులు ఉండొచ్చు, మీరు చూస్తూ ఉండొచ్చు, యాటిట్యూడ్ కలిగి ఉంటున్నారు. మరి లైఫ్ స్టైల్ అంతా ఎలా అయిపోయిందంటే మా అంత గొప్ప వాళ్ళు లేరు, మా అంత గనులు లేరని ఫీల్ అవుతున్నారు. కానీ తుదకు అదేం చేస్తుంది? మరణానికి తీసుకువెళ్తుంది. అందుకే అంటున్నాడు దేవుడు, నీ ప్రవర్తన అంతటికి ఆయన అధికారం ఒప్పుకో. అది సాధ్యపడదండి. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ పాసిబుల్. అంత ఈజీ కాదు. మనంతట మన ప్రవర్తన దేవునికి అప్పగించుకోవటం. మన ప్రవర్తన దేవుడికి అప్పగించుకోవాలంటే మన మనస్సు, మన హృదయము, మన ఆలోచనలు అన్నీ మనం ఏం చేయగలగాలి? సబ్మిట్ చేయగలగాలి. మన లైఫ్ స్టైల్, మన మాట తీరు, మన ఏమంటారు మన నడిచే నడవడి అన్నీ ఆయనకి అర్పించుకోగలగాలి, ఆయనకి డెడికేట్ చేసుకోగలగాలి. అప్పుడే మనము ఆయన అధికారానికి మనం లోబడగలుగుతాము. ఆయన అధికారాన్ని మనం ఒప్పుకున్నప్పుడు మన అధికారాన్ని తగ్గ జీవితం జీవించాలి, అధికారం తగ్గ బ్రతకాలి. ఒక అధికారి కింద నువ్వు పనిచేసేటప్పుడు విధేయత కలిగి ఉండాలి, లోబడేవాడిగా ఉండాలి. అప్పుడు ఆయన త్రోవలు సరళం చేస్తాడు. అంత ఈజీ కాదండి. దేవుడు చెప్పేసాడు నేను త్రోవలు సరళం చేస్తానంటే అలా ఈజీగా క్యాజువల్గా చేసాడు ఆయన. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని ఏమంటారు ఇంపార్టెంట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ని, ఆ ఏమంటారు కండిషన్స్ని అవి నువ్వు పాటించినప్పుడే, ఆ ఏమంటారు ఆ వర్డ్కున్న ఆజ్ఞలు నువ్వు పాటించినప్పుడే, కమాండ్మెంట్స్ నువ్వు ఫాలో అయినప్పుడే దాని బ్లెస్సింగ్, లేకపోతే దానికి సంబంధించిన ఏమంటారు ఆ బ్లెస్సింగ్లో ఉన్న బ్లెస్సింగ్ నువ్వు పొందుకోగలుగుతావు. చాలామంది బ్లెస్సింగ్స్ గురించి చెప్తుంటారు. ఎస్, బ్లెస్సింగ్స్ ఉన్నాయి బైబిల్లో. వి హ్యావ్ ఎ ప్రామిసెస్ ఇన్ ద బైబిల్. అవి ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయంటే దాని ముందు లేదా దాని తర్వాత కొన్ని హెచ్చరికలు ఉంటాయి, కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. వాటిని పాటించినప్పుడు, వాటిని నెరవేర్చినప్పుడే అవి జరిగించబడతాయి. మరి ఈ ఉదయ కాలము మీ పిల్లలు కావచ్చు, మీ కుటుంబంలో మీ బంధుమిత్రుల పిల్లలు కావచ్చు, ఇలాంటి జీవితం కలిగి ఉంటే వారి కొరకు భారంగా ప్రార్థన చేయాలి, వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి, వారి కొరకు మనం దుఃఖంతో ప్రార్థన చేయాలి. అలాంటి యాటిట్యూడ్ నుంచి బయటకు వచ్చి, అలాంటి గర్వపు అహంకారపు మనసు నుంచి బయటకు వచ్చి వారు దేవునికి లోబడే పిల్లలుగా, దేవునికి విధేయత చూపించే పిల్లలుగా, దేవునికి సమర్పించుకునే పిల్లలుగా, దేవునికి ఎల్లప్పుడూ సమీపంగా ఉండే పిల్లలుగా, ఆయన అధికారం కింద లోబడే నడిచేవారిగా వారి కొరకు మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకి ఉంది. కాబట్టి మనందరము ప్రార్థన చేద్దాం. ఇప్పుడు నూతనంగా ఎదుగుతూ క్రైస్తవ యవనస్తులుగా ఉన్న వారిని, సరి అయిన ఆత్మీయమైన క్రైస్తవ
ఏమంటారు సత్యంలోకి, క్రైస్తత్వంలోకి వారు నడిపించాల్సిన బాధ్యత విశ్వాసులుగా, పెద్దలుగా, సంఘంలో ఉన్న ఒక సభ్యులుగా మనకు ఎంతో బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మనము ఏం చేద్దాం, భారంగా తీసుకొని మనం ఆ బాధ్యత తీసుకొని ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము నీ ప్రశస్తమైన వాక్యమును బట్టి, సత్యమును బట్టి, జీవమును బట్టి వందనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోద్దంటున్నావు. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచమంటున్నావు. నీ ప్రవర్తన అంతటికి ఆయన అధికారం ఒప్పుకోమంటున్నావు. ఈ మూడు చేస్తే అప్పుడు నువ్వు మా త్రోవను సరళం చేస్తానంటున్నావు. ఇవి మేము చేయటానికి ముఖ్యంగా ప్రభు క్రైస్తవ యవనస్తులు, విశ్వాసులు, యంగ్ జనరేషన్, క్రిస్టియన్ జనరేషన్, యంగ్ ప్రభు క్రిస్టియన్ కిడ్స్ ప్రభు నీకు వందనాలు తండ్రి. వాళ్ళందరూ ప్రభు ఈ వాక్యాన్ని గ్రహించిన వారే, తల్లిదండ్రులు ఈ వాక్యాన్ని వారికి ప్రకటించడానికి, ఈ వాక్యానుసారంగా వారిని పెంచడానికి సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. యేసు నామములో అడుగుచూ వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.